ఈ వీడియో మీద క్లిక్ చేశారు అంటే మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే డెఫినెట్లీ ఉంది. 1.4 బిలియన్ మంది జనాల్లో మీరు కూడా డెస్పరేట్లీ డబ్బును సంపాదించాలి, కోట్లాధిపతి అవ్వాలి, లైఫ్ అంతా పని చేయకుండా రిచ్ గా లగ్జరియస్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, వరల్డ్ టూర్ చేయాలి, అమ్మా నాన్నకు ఒక పెద్ద ఇళ్లను గిఫ్ట్ చేయాలి, మ్యారేజ్ అయిన వెంటనే ఒక లగ్జరియస్ కార్ ను తీసుకొని వైఫ్ తో ఎంజాయ్ చేయాలి అనే డ్రీమ్స్ చూస్తున్నారా? తప్పులేదు, డ్రీమ్స్ చూడొచ్చు, కానీ డ్రీమ్స్ నిజం చేయడానికి నువ్వు చేసే హార్డ్ వర్క్ మాత్రం సరిపోదు. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీ అయితే ఉండాలి. హార్డ్ వర్క్ చేసి 50 లేదా 60 సంవత్సరాల్లో లక్షలు సంపాదించవచ్చు, నో డౌట్. కానీ నువ్వు చూస్తున్న డ్రీమ్స్ 60 సంవత్సరాల్లో లక్షాధిపతి అవ్వాలని కాదు, 40 సంవత్సరాల్లోనే కోట్లాధిపతి అవ్వాలని. అయినో నీ దగ్గర మీ తాతగారి ఆస్తి లేదు, మీ నాన్నగారి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, ఇన్ఫాక్ట్ నీ దగ్గర ఒక మంచి జాబ్ కూడా లేదు. సపోజ్ నీ దగ్గర 20,000 మాత్రమే సంపాదించే కాల్ సెంటర్ బీపీఓ జాబ్ మాత్రమే ఉందనుకోండి, లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా 20,000 ఒక నార్మల్ ప్రైస్ మాత్రమే ఎర్న్ చేస్తున్నారు అనుకోండి. స్టిల్ నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, నీ లైఫ్ లో నీ దగ్గర గవర్నమెంట్ జాబ్ లేదు, కార్పొరేట్ సెక్టర్ లాంటి సాలరీస్ లేవు, కనీసం బిజినెస్ కూడా లేదు అని బాధపడకుండా నీ దగ్గర ఉన్న కాల్ సెంటర్ బీపీఓ జాబ్ తో కూడా సాటిస్ఫైగా ఉండి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి కోట్లాధిపతి అయ్యి జాబ్ ని రిజైన్ చేసి లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయగలవు. అవును, నువ్వు విన్నది నిజమే. ఒక బీపీఓ జాబ్ తో కోట్లాధిపతి అయ్యే సూపర్ సీక్రెట్ ను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నా. బిఫోర్ దట్ ఈ వీడియోను పాజ్ చేసి ఒక క్వశ్చన్ అయితే మీరు మిమ్మల్ని అడగాలి. జీవితం అంతా కష్టపడి వచ్చిన డబ్బులతో సంతృప్తి పడి జీవితం ఏదో ఒకలాగా గడిపేయాలనుకుంటున్నారా? నంబర్ 1. లేదా హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేసి 40 సంవత్సరాల్లోనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయ్యి మిగతా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఈ 2 క్వశ్చన్స్ ను మీ మైండ్ లో ఒకసారి వీడియో పాజ్ చేసి అడిగేయండి. మీ మనసులో ఈ 2 ఆన్సర్ లో ఏదో ఒకటైతే డెఫినెట్లీ వస్తుంది. ఒకవేళ ఒకటో ఆన్సర్ వస్తే ఈ వీడియోను ఇక్కడే క్విట్ చేసి నో కంప్లైంట్స్ ఎట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్, గో హెడ్. ఒకవేళ సెకండ్ ఆన్సర్ వస్తే ఈ వీడియోలో సూపర్ సీక్రెట్ ను రివీల్ చేయబోతున్నా. ఇది యూజ్ చేసి మీ ఇన్కమ్ ఎంత తక్కువైనా మీ డ్రీమ్ లైఫ్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఐ మీన్ 40 years లోనే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వచ్చు. బికాస్ బికమింగ్ రిచ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ హౌ మచ్ యూ ఎర్న్, ఇట్స్ డిపెండెంట్ ఆన్ హౌ మచ్ యూ సేవ్. దీనికోసం ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏమన్నారో తెలుసా? We don't have to be smarter than the rest. We have to be more disciplined than the rest. ఇది వారెన్ బాఫెట్ గారు అన్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్లీ 40 years లోనే ఒక నార్మల్ బీపీఓ జాబ్తో ఏ విధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వగలరో చూపించబోతున్నా. సో లెట్స్ స్టార్ట్. సో ఈ వీడియోను నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు ఇంటర్ రిలేటెడ్ అయితే మంచిగా చేయగలరు. బిఫోర్ దట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇంతకీ ఏంటి అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, చాలా మిస్కన్సెప్షన్ కూడా ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ మీరు నెలకు ఖర్చు పెట్టిన డబ్బులు ఏ పని చేయకుండా మీరు సంపాదించే దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటాం. అయినో మీకు క్లియర్గా అర్థమైతే కావట్లేదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఈరోజు మీకు ప్రాపర్గా ప్రతి ఎక్స్పెన్సెస్ను బియర్ చేస్తూ ఒక గుడ్ లైఫ్ బ్రతకడానికి ప్రతి నెలకి 25,000 లేదా 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి. సపోజ్ ఈ అమౌంట్ మీరు ఏ పని చేయకుండా ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తే దాన్నే అంటారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని. సో ఐ థింక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే నార్మల్ డెఫినేషన్ వైజ్ అయితే మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, వీడియోను పాజ్ చేసి మిమ్మల్ని కూడా మీరు అడగండి. 40 years తర్వాత లైఫ్లో అస్సలు పని చేయకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోవాలి అంటే మీకు ఎంత డబ్బులు కావాలి? ఎస్, మీకు రౌండ్ ఫిగర్గా ఎంత డబ్బులు కావాలి అని అడగండి. మీలో కొంతమంది 1 crore అంటారు, ఇంకొందరు 5 crores నాకు కావాలి, ఇంకొందరు 10 crores ఇచ్చేస్తే హ్యాపీగా బతికేస్తా అంటారు, ఇంకొందరు అమౌంట్ని పర్టికులర్గా ఎలా చెప్తాం, అలా డిసైడ్ ఎలా చేస్తాం అనుకుంటారు. కానీ మీ ఆన్సర్ ఏమైనా వితౌట్ హ్యావింగ్ ఏ 1 crore rupees మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వగలరు అని క్లారిటీగా ఇస్తా. అండ్ మీకు ఎంత డబ్బులు కావాలి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలంటే సో క్లియర్ వేగా ప్రాపర్ రోడ్ మ్యాప్ని అయితే చూపించబోతున్నా. సపోజ్ 25,000 rupees నీకు ఒక టార్గెట్గా తీసుకుందాం. మోస్ట్లీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ మోస్ట్లీ మన జనాల్లో అందరూ ఇంటర్ రిలేటెడ్ అయితే చేసుకోగలరు. సో 25,000 rupeesను కొంచెం డీటెయిల్గా చూద్దాం. ప్రతి మంత్కి 25,000 అయితే సంవత్సరానికి 3 lakhs అవుతుంది. సో 3 lakhs సంవత్సరానికి కావాలి. ఈ 3 lakhs అనేవి ఎలా వస్తాయి, ఏం పని చేయకుండా అన్నది
వన్ క్వశ్చన్. ఓకే, ఇట్స్ ఓకే, డౌట్స్ వస్తున్నాయి కదా. సో ఈ 3 lakhs ను ఇలానే ఉంచండి. కొంచెం టాపిక్ ను డైవర్ట్ చేసి డిఫరెంట్ సైడ్ నుండి చూద్దాం. సహజంగా ప్రతి బ్యాంక్ ఈ రోజుల్లో సేవింగ్ అకౌంట్ హోల్డర్ కు జస్ట్ 4% రిటర్న్స్ అయితే గ్యారంటీడ్ గా ఇస్తుంది. సపోజ్ 10,000 రూపీస్ మీ బ్యాంక్ లో ఉన్నట్లయితే ప్రతి సంవత్సరానికి 400 రూపీస్ అయితే డెఫినెట్లీ ఇంట్రెస్ట్ గా వస్తుంది. సింపుల్ క్యాల్కులేషన్, 4% 10,000 కి 400 రూపీస్ అయితే వస్తుంది. సేమ్ వే 1 lakh మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ప్రతి సంవత్సరానికి బ్యాంక్ మీకు 4,000 రూపీస్ ఇస్తుంది. సేమ్ ప్రిన్సిపల్, 4% ఇంట్రెస్ట్ 1 lakh మీద 4,000 అవుతుంది. సో ముందు డిస్కస్ చేసిన పాయింట్లో మనకి సంవత్సరానికి 3 lakhs కావాలి. సో ఇంతకీ మన బ్యాంక్లో ఎంత డబ్బులు ఉంటే 3 lakhs రూపీస్ సంవత్సరానికి 4% ఇంట్రెస్ట్గా ఫ్రీగా ఏం చేయకుండా వస్తుంది? సో దిస్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. సో సింపుల్ క్యాల్కులేషన్, ఎక్కువ కాంప్లికేట్ అయితే చేయను. 4% మనకు ఇంట్రెస్ట్గా 3 lakhs రూపీస్ కావాలి. సో 100% ఈజ్ ఈక్వల్ టు 75 lakhs. ఎస్, మీరు విన్నది నిజమే. ఓన్లీ 75 lakhs మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే crores of rupees అవసరం లేదు. ఓన్లీ 75 lakhs మాత్రమే కావాలి. ఫర్ ఏ క్విక్ రివిజన్, ఒకవేళ 75 lakhs ఈ రోజు మీ సేవింగ్ అకౌంట్ లో ఉంటే ప్రతి ఇయర్ 4% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. దట్ మీన్స్ స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ లో 75 lakhs ఉన్నాయి, 3 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో 78 lakhs మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. 3 lakhs ను విత్డ్రాల్ చేసి నెలకు 25,000 ఎంజాయ్ చేయండి. అగైన్ ఇయర్ ఎండింగ్ లో మీ 3 lakhs అనేవి కంప్లీట్ అయిపోద్ది అండ్ 75 lakhs సేమ్ క్యాపిటల్ రిమైన్ అవుతుంది. సో 75 lakh కు 3 lakh అగైన్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 3 lakhs ను విత్డ్రాల్ చేసి అగైన్ మంత్లీ 25,000 స్పెండ్ చేయండి. సేమ్ థింగ్ రిపీట్స్ అగైన్. మీ క్యాపిటల్ 75 lakhs ను టచ్ చేయకుండా ఓన్లీ 4% ఇంట్రెస్ట్ తోనే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వగలరు. సో వీడియోలో చాలా కాంప్లికేటెడ్ అయింది, బట్ నేను ఒక లార్జ్ అమౌంట్ అయితే చెప్పా. 75 lakhs మాత్రమే ఉంటే మీరు 3 lakhs ఎర్న్ చేయగలరు. 3 lakhs ను 25,000 పర్ మంత్ కి డివైడ్ చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వగలరు. మెయిన్ రీజన్ అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఆన్ ఏ థ్యాంకింగ్ నోట్, ఈ స్మార్ట్ స్ట్రాటజీ అర్థమయ్యే ప్రతి ఒక్కరికి ఒక కామన్ డౌట్ అయితే వస్తుంది. ఐ స్వేర్, కాల్ సెంటర్ లో బీపీఓగా పనిచేస్తున్న నాకు 75 lakhs ఎవరిస్తారు? డోంట్ వరీ బ్రో, ఈ ఛానల్ మీకు 0 to hero చేసే పవర్స్ ఇస్తుంది. కాంప్లికేటెడ్ టాస్క్ ను ఈజీగా మిమ్మల్ని ప్రెజెంట్ చేస్తుంది. సో బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీకు వచ్చే డౌట్ 75 lakhs రూపీస్ నా బ్యాంక్ అకౌంట్ లో ఎలా వస్తాయి? సో మై క్లియర్ అండ్ క్రిస్టల్ ఆన్సర్ ఈజ్ 75 lakhs మీకు ఎవ్వరు మీ డబ్బులతో మీరే సంపాదించాలి. ఎస్, మీరు విన్నది నిజమే, మీ డబ్బులతో మీరు మాత్రమే సంపాదించాలి. సో అగైన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది, నేను బీపీఓలో పనిచేస్తున్న 20,000 మాత్రమే శాలరీ అండ్ నా ఏజ్ 20 years. ఒకవేళ నేను 5,000 తో కూడా సర్వైవ్ చేసి రిమైనింగ్ నా 20,000 లో 15,000 రూపీస్ సేవ్ చేస్తే సంవత్సరానికి ఓన్లీ 18 లక్షలు మాత్రమే దాచుకోగలను. ఇలా 40 years వరకు పని చేసి సేవింగ్ చేస్తే నా ఏజ్ 60 years వస్తుంది. 60 yearకు రీచ్ అవుతుంది. దెన్ నా అకౌంట్ లో 75 lakhs 60,000 మాత్రమే ఉంటాయి. అంటే 75 lakhs నేను సంపాదించాలి అంటే 60 సంవత్సరాల వరకు పని చేయాలా అని ఇంకో డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ పని చేస్తే 60 సంవత్సరాలు అయ్యాక నాలో ఎనర్జీ అండ్ డిజైర్ లేకపోయినప్పుడు ఆ మనీను నేను ఏం చేస్తా? అండ్ 5,000 మాత్రమే ఖర్చు చేస్తూ 20,000లో 15,000 సేవ్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. సో దెన్ కంక్లూజన్, మీకు నెలకు 15,000 సేవ్ చేసి 5,000 రూపాయలతో ఏడ్చుకుంటూ బ్రతకమని నేనైతే చెప్పను. నీ శాలరీ మార్జిన్ లో లో మార్జిన్ లో 20,000 మాత్రమే పట్టుకుందాం. నువ్వు 20,000 మాత్రమే ఎర్న్ చేస్తున్నావు అనుకోండి. 5,000 కాకుండా 10,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ చెయ్యు. ఎస్, 5,000 తో ఏడ్చుకుంటూ బ్రతకడం కాదు, 10,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ చెయ్యు. అండ్ రిమైనింగ్ 10,000 మాత్రమే స్మార్ట్ గా యూజ్ చేసి 60 సంవత్సరాల్లో కాదు 40 సంవత్సరాల్లోనే క్రోర్పతి అవు. సో ఏంటా స్మార్ట్ వే? 15,000 సేవ్ చేస్తూ 60 సంవత్సరాల్లో కూడా క్రోర్పతి అవ్వలేని సీక్రెట్ 10,000 సేవ్ చేస్తూ 40 సంవత్సరాల్లోనే క్రోర్పతి చేస్తుందా? ఈ డౌట్స్ వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ చేస్తుంది. ఇప్పుడు ప్రాపర్గా నేను చూపించబోతున్నా. లెట్ మీ టేక్ ఏ టూర్. గూగుల్ను ఓపెన్ చేయండి. సింపుల్లీ మీకు బ్రౌజర్ ఉన్నట్లయితే గూగుల్ను ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేశాక కంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే రిజల్ట్లో HDFC వెబ్సైట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ ప్లాట్ఫామ్ HDFCది, నాట్ ఎ ప్రమోషనల్.
ఇక్కడ నుండి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పేజ్ ఓపెన్ అయ్యాక స్టెప్స్ను ఫాలో అవ్వండి. స్టెప్ 1లో మీకు కనిపిస్తుంది అమౌంట్ యూ కెన్ ఇన్వెస్ట్ టుడే అని. సో మీరు ఫస్ట్ మంత్ సేవ్ చేసిన 10,000 ఇక్కడ పెట్టండి. 20,000 శాలరీ అయితే 10,000 మీరు డెఫినెట్గా సేవ్ చేయాలి. సో ఇక్కడ 10,000 మార్క్నే పెట్టుకుందాం. అండ్ స్టెప్ 2కు వస్తే అమౌంట్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, అంటే ప్రతి నెలకి ఎంత అమౌంట్ను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని మంత్లీలో సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా 10,000 మాత్రమే ఇచ్చేద్దాం. ఎందుకంటే నేను చెప్పా 10,000తోనే మీకు ఒక క్లియర్ డెస్టినీ చూపిస్తా, రోడ్ మ్యాప్ చూపిస్తా. 10,000తో ఏ విధంగా అచీవ్ అవ్వాలి. స్టెప్ 3కి వెళ్ళిపోతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్. నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేసా. సో మీకు 20 years కాబట్టి 40 yearsలో రిటైర్ అయ్యి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి కాబట్టి మీ దగ్గర 20 years టైం ఉంది. సో ఇక్కడ 20 yearsను ఇచ్చేద్దాం. స్టెప్ 4 నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ వాంట్ టు ఇన్వెస్టెడ్ ఫర్. సో ఎన్ని సంవత్సరాల కోసం మీ డబ్బుల్ని ఉంచాలనుకుంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా 20 years, బికాస్ మీకు 20 years కాబట్టి 40 yearsలో రిటైర్మెంట్. సో 20 years టైం ఉంది కాబట్టి 20 years ఇచ్చేద్దాం. స్టెప్ 5 యువర్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్స్. మీకు రిటర్న్స్ ఎంత పర్సెంట్గా వస్తున్నాయి. ఇక్కడ బ్యాంక్లో ఇచ్చే 4% రిటర్న్స్ కాదు, స్టాక్ మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ నుండి ఇచ్చే యావరేజ్ రిటర్న్స్ను తీసుకుందాం 15%. దెన్ క్లిక్ ఓకే. భూమ్, మీరు 20 yearsలో సేవ్ చేసే 24.10 lakh rupees పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో, పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్తో 1.54 crores rupees అయిపోద్ది. ఎస్, 1.54 crore rupees అయిపోద్ది. ఎంటైర్లీ మ్యాజిక్ కదా. మీకు 40 yearsలో వచ్చేటప్పటికి మీ దగ్గర 1.4 crore rupees ఉంటాయి. జాబ్ నుండి రిటైర్ తీసుకొని స్టాక్స్ అన్ని అమ్మేసి 1.4 crore rupeesతో 75 lakhs rupeesను బ్యాంక్లో సేవింగ్ చేయండి. డిపాజిట్ చేసి ప్రతి ఇయర్ వచ్చే 3 lakhsను డివైడ్ చేసి మంత్లీ 25,000 పని చేయకుండా సంపాదిస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ మిగతా 1.5 crores రౌండ్ ఫిగర్గా 1.50 crores తీసుకుందాం. సో 75 rupees డిపాజిట్ కోసం అండ్ రిమైనింగ్ 80 lakhsలో 50 lakhs rupeesలో ఒక మంచి లగ్జరియస్ హోమ్ను తీసుకొని మిగిలిన 30 lakhsలో 10 to 15 lakhsను ఒక మంచి లగ్జరియస్ కార్ని తీసుకొని అండ్ మిగిలిన 15 to 20 lakhsలో ఎమర్జెన్సీ ఫండ్గా లేకపోతే టూర్స్ కోసం యూజ్ చేసి లైఫ్ను సెక్యూర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ సీక్రెట్ స్ట్రాటజీ ఈరోజు నేను రివీల్ చేశాను మీ అందరితో. ఐ స్వేర్ మొత్తం యూట్యూబ్లో ఇంత క్లారిటీగా ఎక్కడా మీకు కనిపించదు. ఒక బీపీఓ జాబ్తో 20,000 జాబ్తో 1 crore తాలూకా మార్కెట్ను, 1 crore తాలూకా బెంచ్ మార్క్ను ఏ విధంగా రీచ్ అవ్వాలి అండ్ 40 yearsలో ఏ విధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి, అది కూడా ఒక బిజినెస్ మ్యాన్ క్రోర్పతి అవ్వచ్చు లేదా కార్పొరేట్ జైన్స్ కంపెనీలో పనిచేసే ఒక నార్మల్ ఎంప్లాయీ క్రోర్పతి అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా గట్టిగా సంపాదించవచ్చు. బట్ దిస్ ఈజ్ ద సీక్రెట్ స్మార్ట్ స్ట్రాటజీ. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ కూడా 40 yearsలోనే క్రోర్పతి అయ్యి లైఫ్ను ఎంజాయ్ చేసేవచ్చు. ఆన్ ఏ సీరియస్ నోట్, 15% రిటర్న్ స్టాక్ మార్కెట్లో ఎలా వస్తాయి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మనీను స్మార్ట్గా ఏ విధంగా యూజ్ చేయాలి, ఇలాంటి డౌట్స్ మీకు కూడా వస్తున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ఎస్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంప్లికేటెడ్ టాస్క్ను ఈజీగా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో ఈ ఛానల్లో మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేయడమే ఈ ఛానల్ యొక్క మోటివ్. సో ఈ స్మార్ట్ స్ట్రాటజీ అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆసమ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ, ఎర్న్ మనీ, సేవ్ మనీ అండ్ ఎంజాయ్ ది మనీ.